యాహ్! బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? అవునండి చూస్తున్నాను. అందులో మీ ఫేవరెట్ అంటే ఎవరు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది? ఫేవరెట్ అంటే ఇగ అంతా కొత్త వాళ్ళున్నారు. బానే చేస్తుర్రు అందరూ. అంటే ఈసారి మనం చూసుకున్నట్టయితే సీరియల్స్ వాళ్ళని ఎక్కువ పెట్టారు గదా! సీరియల్స్ వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే యాక్చువల్లీ చూస్తే 'బిగ్ బాస్‌లా' సీరియస్ వాళ్ళనే ఉంటారు. ఎప్పుడైనా ఆళ్ళే ఉంటారు. కొత్తగా ఏం లేదు. కొత్త వాళ్ళకైతే ఆపర్చునిటీ ఏం లేదు దాంట్ల. అంటే ప్రతి సీజన్‌లో ఒక సింగర్‌ని తీసుకుంటారు. ఇంకా లేదు అంటే సినిమా యాక్ట్రెస్‌ని తీసుకుంటారా, యాక్టర్స్‌ని తీసుకుంటారు. ఇలా చాలా పాత కాలం వాళ్ళని, కనిపించని వాళ్ళని చూస్తారు గదా! దాని వెనకాల రీజన్స్ ఏమై ఉంటాయనుకుంటున్నారు? అంటే ఇప్పుడు తీసుకోకపోవడానికి? రీజన్స్ వచ్చి ఆళ్ళకంత పాపులారిటీ లేదొచ్చు. అది మెయిన్ రీజన్ ఉంటది. అంటే 'బిగ్ బాస్‌కి' కావాల్సింది అదే గదా! మన పాత కాలంలో ఫేమస్ అయ్యి ఇప్పుడు పాపులారిటీ లేని వాళ్ళని తీసుకోవడం. కావాల్సింది 'బిగ్ బాస్‌కి' అది గానీ మెయిన్ ఇప్పుడు 'బిగ్ బాస్‌కి' రేటింగ్స్ కావాలంటే లేటెస్ట్ ఎవరైతే ట్రెండ్‌లో ఉందో వాళ్ళకిస్తారు ఆపర్చునిటీ. చెప్తారు బ్యాక్ ఎండ్‌లో ఆళ్ళకిస్తా, ఈళ్ళకిస్తా అని చెప్తారు గానీ ఆళ్ళకైతే ఏమి ఇయ్యరు. మాక్సిమం పాపులారిటీ ఉన్న వాళ్ళకే ఇస్తారు. అదే ఇప్పుడు చూసుకున్నట్టయితే పాపులారిటీ అన్నారు కదా మీరు. సో, పాపులారిటీ ప్రకారం 'విష్ణుప్రియ' కూడా ఉంది కదా ఇందులో. 'విష్ణుప్రియ' బాగా ఆడుతుందంటారా మరి? 'విష్ణుప్రియ' ఆబ్వియస్‌లీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎవరైనా ఆళ్ళు సర్వైవ్ కానీకి ఆడతారు కంపల్సరీ అయితే. సో, పర్ఫార్మ్ చేస్తారు. 'విష్ణుప్రియతో' పాటుగా మనకి డాన్సర్ 'నైనిక' కూడా కనిపిస్తుంది. సో, ఆమె ఛాలెంజెస్ ఇష్టమని ఆల్రెడీ చెప్పేసింది. మరి ఛాలెంజెస్‌ని ఏ విధంగా తీసుకోగలుగుతది? ఛాలెంజెస్ అంటే అదే సిట్యుయేషన్ బట్టి తను యాక్ట్ చేయాల్సింది కంపల్సరీ. అంటే 'బిగ్ బాస్‌లో' సర్వైవ్ కావాలంటే తన బ్రెయిన్‌తో ఆడితే డెఫినెట్‌లీ రావచ్చు. చాలా లాంగ్ టైమ్ చేయొచ్చండి. అంటే బయట 'శేఖర్ భాష' అసలు తనకు సంబంధం లేని 'రాజ్ తరుణ్', 'లావణ్య' గొడవలలోకి ఇన్వాల్వ్ అయ్యి చాలా అగ్రెసివ్ అయ్యాడు కదా! మరి ఇందులో అవ్వగలుగుతాడా మరి? ఇందులో అంత ఆపర్చునిటీ కనిపిస్తలేదు తనకి. ఇంకో 3, 4 సీజన్స్ అయితే ఉండొచ్చు మహా అంటే. తర్వాత అయితే కనిపియడు తను వెళ్ళిపోతాడు ఇగ. ఎలిమినేట్ అయిపోతాడు ఇగ. మన పాత హీరో అయిన 'ఆదిత్య ఓం' కూడా ఇందులో ఉన్నాడు కదా! 'లాహిరి లాహిరి లాహిరిలో' అప్పట్లో చూసుకున్నట్టయితే మంచి ఫేమస్సే. మరి ఇప్పుడు అదే ఫేమ్ ఆయనకి దక్కే అవకాశం ఉందా మరి ఈ షోతో? లేదండి. ఇప్పుడు పబ్లిక్‌కి ప్రెజెంట్ ఏం నడుస్తుందో వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అతను చాలా 2001, 2లో అతను వచ్చాడు కాబట్టి అతనికైతే అంత సపోర్ట్ రాదని చెప్తున్నాను. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అంతైతే. సో, దీంట్లో మనకి ఇంకా సీరియల్ యాక్టర్స్ కూడా కన్నడ వాళ్ళని కూడా చాలా ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారనుకోవచ్చు. అంటే తెలుగు 'బిగ్ బాస్' కదా! కన్నడ వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ చూస్తే తెలుగు ఇండస్ట్రీ అంటారు గానీ తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు మాక్సిమం. కెనడా అది ఇంకా సౌత్ వాళ్ళే ఉంటారు ఎక్కువ. కాలీవుడ్, టాలీవుడ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. మా తెలుగు వాళ్ళకి చాలా ఆపర్చునిటీ ఇవ్వరు. చెప్తారు గానీ ఇవ్వరు ఆపర్చునిటీ అయితే ఆళ్ళకి. సో, ఇందులో మనకి చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా! మరి తెలుగు వాళ్ళు కరెక్ట్‌గా ఆడుతారు అనుకుంటున్నారా? ఎందుకనండి ఇప్పుడు యాక్టింగ్ చేస్తుర్రంటే కంపల్సరీ ఆళ్ళకి ఏదో స్కోప్ ఉండేగా ఇస్తారు ఆపర్చునిటీ. కాబట్టి డెఫినెట్‌లీ యాక్ట్ చేస్తారు. ఎందుకు చేయరు? 'నబిల్ అఫ్రిది' అనే 'వరంగల్ డైరీస్‌లో' ఉండి కామెడీ చేస్తాడు. మరి ఇందులో ఎందుకు అంత కామెడీ చేయట్లేదు? అంటే తనకంత రోల్ ఇవ్వలే అనుకుంటా రీసెంట్‌లీ. రోల్ ఇస్తే తను కంపల్సరీ పెర్ఫార్మ్ చేస్తుంది. అంటే స్క్రిప్ట్ అనుకుంటున్నారా మీరు? ఆ స్క్రిప్టే ఉంటుంది బిగ్ బాస్ యాక్చువల్లీ ఏముంటది? అవును మళ్ళా. ప్రతి సీజన్‌లో మనకొక లవ్ స్టోరీ ఉంటుంది. ఈ సీజన్‌లో కూడా ఏమైనా లవ్ స్టోరీ ఉండే అవకాశం బిగ్ ఉందా? బాస్ అనేది మొత్తం స్క్రిప్ట్ ఆల్రెడీ సెట్ చేసి ఇస్తారు ఆల్రెడీ ఆళ్ళకి. దాన్ని బట్టి ఇలా యాక్ట్ చేస్తారు మాక్సిమం. ఏదో కొద్దిగా ఓన్‌గా క్రియేట్ చేస్తారన్నట్టు. థాంక్ యూ అండి.